నుంచి ఆ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పాల్గొని ఆ ఉద్యమంలో అమరులైన బిడ్డలకు కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి ప్రభుత్వం నుండి సహకారం అందించి వారి కుటుంబాలకు సహాయం అందించింది కూడా కేసీఆర్ గారే. మొదటి నుండి కూడా మా పార్టీలో ఉన్న ఇతర వర్గాలందరినీ కూడా ఒప్పించి బీఆర్ఎస్ పార్టీ పెట్టిన రోజు నుంచి కూడా 20 సంవత్సరాల నుంచి కూడా ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమానికి మద్దతు తెలపడం జరిగింది. మరి ఇవాళ తప్పకుండా ఆశయం కొరకు అమరులైన ఆ మిత్రుల ఆత్మలన్నీ శాంతిస్తాయని, ఇవాళ కొట్లాడిన వేలాది మంది కార్యకర్తలందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ప్రభుత్వాలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వెంటనే కోర్టు తీర్పుకు అనుకూలంగా చర్యలు ప్రారంభించి నేను సాధ్యమైనంత తొందరలో అమల్లోకి తీసుకురావాలని చెప్పి కోరుతూ, నిన్న ఇవాళ శాసనసభలో జరుగుతున్న ఈ దుశ్శాసన పర్వం, దుర్యోధనులు దుశ్శాసనులు తయారైనరు శాసనసభలో దురదృష్టవశాత్తు. వాస్తవానికి నిన్న శాసనసభ చూసిన ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం కలుగుతుంది. ప్రత్యేకించి నిన్న ఇద్దరు కూడా సబితక్క కావచ్చు, సునీతక్క కావచ్చు, ఒక మాట కూడా మాట్లాడలేదు. వారి నోటి నుంచి ఒక మాట కూడా వెళ్ళలేదు. కనీసం ఏదో మాట్లాడదామో అని స్పీకర్ గారిని సమయం కూడా అడగలేదు. నేను అప్రాప్రియేషన్ బిల్లు మీద మాట్లాడే అవకాశం మా పార్టీ నుంచి కేటీఆర్ గారికి వచ్చింది. వారు మాత్రమే మాట్లాడినరు. మధ్యలో ముఖ్యమంత్రి గారు వచ్చి పనికి మళ్ళీ చెత్త మాటలు మాట్లాడిండ్రు. దానికి సరిపోయిన పద్ధతుల్లో కేటీఆర్ గారు సమాధానం ఇచ్చిండ్రు. కేటీఆర్ గారు మాట్లాడుతున్న సందర్భంలో కూడా వెనుక కూర్చున్న సబితక్క కావచ్చు, సునీతక్క కావచ్చు, ఒక మాట ఏదో ప్రాంప్టింగో వారికి ఇంకేదో అందించుడు కూడా జరగలేదు. అసలు వారు నోరెత్తరలేదు. చాలా ఆశ్చర్యంగా కేటీఆర్ గారు సమయం అయిపోయింది, వేరే వాళ్ళకి ఇస్తున్నాడు స్పీకర్ గారు. ఆ సమయంలో లేచి అకస్మాత్తుగా ఒక దుర్మార్గులు ఎవరైనా హత్య చేయాలనుకునే వాళ్ళు ఎట్లయితే చీకట్లో నుంచి వచ్చి దాడి చేస్తారో, దారి కాసి ఎట్లయితే దాడి చేస్తారో, ఆ పద్ధతుల్లో నిన్న మొన్న రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలకి నిన్న రాష్ట్ర అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసిన సంఘటనకి ఏం తేడా లేదు. అంత దుర్మార్గంగా వాళ్ళపైన దాడి చేసిండు. సరే చేసిండు. కొన్నిసార్లు మనుషులు తొందరపడతారు, పొరపాటు జరుగుతాయి, పొరపాటు సరి చేసుకుంటాడేమో అనుకున్నాం. డిప్యూటీ సీఎం గారు లేచి చాలా ఆశ్చర్యంగా, మరి అది ఆయన ఆక్రోశం వాస్తవానికి వాళ్ళ కుటుంబం కావచ్చు లేదా ఆయన అభిమానులు కావచ్చు, వాళ్ళందరేమో రేవంత్ రెడ్డి వచ్చి ఈయన సీటు గుంజుకుంటున్నారు అని చెప్పి బాధపడుతున్న సందర్భంలో ఆయన వెళ్ళిపోయిందట ఎప్పుడో. దానికి కారణం మీరు అని చెప్పి మాట్లాడి తన యొక్క చేతగాంతనాన్ని, రేవంత్ రెడ్డిని అనలేని చేతగాంతనాన్ని బయట పెట్టుకున్నాడు. వాస్తవానికి ఆయన లేచినప్పుడు మేము కొంత ఊరట వస్తుంది అని భావించినాం. ఆయన రేవంత్ కంటే పెద్దవాడు కదా, సీనియర్ కదా, ఏదైనా పాసిఫై చేయడానికి, ఊరడింపు చేయడానికి ఏమైనా మాట్లాడుతుండేమని భావించినాం. కానీ అదేందో ఆశ్చర్యంగా ఆయన కూడా ముఖ్యమంత్రి పద్ధతుల్లో మాట్లాడిండు. ఆ తర్వాత నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా అదే పనిగా మొత్తం శాసనసభ్యులతోని దాడి చేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటిది కారణం? పాత పగలు కావు, పాత కక్షలు కావు. మొన్న శాసనసభ చర్చల్లో భాగంగానే పద్దుల మీద మాట్లాడుతూ
రాత్రి 2 అయినా సరే 3 అయినా సరే ఈ రాష్ట్రంలో మహిళల పైన జరుగుతున్న అత్యాచారాల గురించి వాళ్ళకు అండగా వాళ్ళకు ఊరటగా శాసనసభ దృష్టికి తీసుకురావాలని వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇప్పియాలని చెప్పి సబితక్క ఏదైతే మాట్లాడిందో ఏదైతే ప్రయత్నం చేసిందో అది కంటగింపుగా మారింది వీళ్ళకు. అది కంటగింపుగా మారింది. అందుకే అదును చూసి దాడి చేయాలన్న పద్ధతుల్లో ఒక దొంగల్లాగా ఒక దుర్మార్గుల్లాగా ప్రవర్తించారు. వారు తన అభిప్రాయాన్ని చెప్పడానికి ఈ సమయం అడిగితే నిన్న నుంచి ఇంతవరకు సమయం ఇవ్వలే. నిన్న 2 గంటల సభ వాయిదా వేసుకొని పోయాను. ఇవాళ 5 గంటలు వరుసగా 4.5 గంటల పైగా 10 గంటల నుండి 2.5 గంటల వరకు ముగ్గురు ఆడపడుచులు, 3 అక్కలు, 3 తెలంగాణ బిడ్డలు వాళ్ళు ఎదురుగా నిలబడి ఉంటే కనీస సోయి లేదు, ఇంగిత జ్ఞానం లేదు. ఈ రాష్ట్ర మహిళలు చూస్తున్నారు అన్న సోయి లేదు. 2 నిమిషాల అవకాశం ఉంటే ఇవ్వలేదు. 2 నిమిషాల సమయం అడిగింది. మా హక్కు అది. స్పీకర్ గారు ఇంకో దొంగ సభ్యుడికి అవకాశం ఇచ్చినప్పుడు ఆయనకి ఎట్లా ఇస్తారు అని అడిగితే సభలో అందరికీ హక్కు ఉంటుందండి, ప్రతి సభ్యుడు సమానమే అని చెప్పాను. మీరు మహిళలకే హక్కు లేదన్నట్ట? ఈ రాష్ట్ర శాసనసభలో కూడా మహిళలకు హక్కు ఉండదు, రక్షణ ఉండదన్నట్ట? రోజుకు 4 మానవంగాలు జరుగుతున్నాయి బయట. వాస్తవానికి వాటిల్లో కూడా అవి జరగడానికి ప్రధానమైన కారణం కూడా ముఖ్యమంత్రి గారి మాటలు, ముఖ్యమంత్రి గారి చేష్టలు. పోలీసులను స్వేచ్ఛగా పనిచేయనీయకుండా దుర్మార్గుల్ని, దొంగల్ని కఠినంగా అణచివేసే అవకాశాలు లేకుండా పైరవీలు చేసి అటువంటి దొంగల్ని, రేపిస్టుల్ని కాపాడుతున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. నిన్న సమాచారం వస్తుంది, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలకు సంబంధించిన వాళ్ళే ఈ రేపుల్లో పాల్గొంటున్నారు చాలా చోట్ల అని. వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. అందుకనే పోలీసుల మనోస్థైర్యం దెబ్బతింటుంది. నేరస్తులను అణచివేసేదానికి పోలీసులు వెనుకంజ వేయాల్సి వస్తుంది, నేరస్తులను అరెస్ట్ చేయడానికి వెనుకంజ వేయాల్సి వస్తుంది అనే మాట. ఈ విషయాలన్నింటినీ చాలా కూల్గా ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించే పద్ధతుల్లో సబితక్క శాసనసభలో ప్రజెంట్ చేసింది. ఇది అసలు కారణం. అంత మించి ఏమీ లేదు. తను ఒక్కరోజు కూడా తన రాజకీయ జీవితంలో ఒకరిని వ్యక్తిగతంగా విమర్శ చేయలే. ఈ శాసనసభలో మనం అందరం చూసినాం, ఒక అక్షరం కూడా హార్ష్గా మాట్లాడలే, వ్యక్తిగత విమర్శలు చేయలే. తను మొన్న రాత్రి మధ్యరాత్రి మాట్లాడినా ఒక్క మాట కూడా, ఒక్క పదం కూడా తూలలే. నేను విమర్శ చేస్తలేను, ప్రభుత్వం దృష్టి తీసుకొస్తున్నా, మహిళలకు రక్షణ కల్పించండి అని మాత్రమే అడిగింది ఒక మహిళగా. చివరికి ఈ రాష్ట్ర మహిళలకు అండగా నిలబడడానికి సబితక్క సునీతక్క చేసిన ప్రయత్నం వాళ్ళ మీదే దాడికి వచ్చింది. ఇది మరి ఈ రాష్ట్రంలో జరుగుతున్న తంతు. రాష్ట్ర ప్రజలు, ప్రత్యేకించి తెలంగాణ అక్క చెల్లెళ్ళు, తెలంగాణ ఆడపడుచులు గమనించాలి విషయాలు. ఇక వీళ్ళు సబితక్కనే చూసి వణికిపోతున్న ఈ పనికిమాలిన ఈ లిల్లిపుట్లు, కేసీఆర్ రావాలి, కేసీఆర్ లేరు. ఏమిడికి మీ ముఖానికి కేసీఆర్? సబితక్కకు 2 నిమిషాల సమయం ఇవ్వడానికి వణికిపోతున్న మీకు కేసీఆర్ దేనికి రా? కేసీఆర్ కావాలన్నా? ఈరి కేసీఆర్ తరఫున సబితక్కకు 2 నిమిషాల సమయం ఇవి చూస్తుంది. తెలంగాణ మహిళా లోకం, తెలంగాణ సభ్య సమాజం అంతా చూస్తూ ఉంది మీ ప్రవర్తన. ఒక ఊర కుక్కర్లాగా, పిచ్చి కుక్కర్లాగా ఎట్లా దాడి చేస్తున్నారో సబితక్క పైన, మహిళా లోకం పైన తెలంగాణ సమాజం అంతా చూస్తూ ఉంది. మీరు సభను నడిపే విధానం చూస్తూ ఉంది. 2 నిమిషాల సమయం ఇవ్వకుండా 2 గంటలు వాయిదా వేసుకొని పోయి
సబితక్క సమయం అడిగితే రూల్స్ చెప్తున్నారు. సభా సమయం వృధా అవుతుంది. ఇదా ఈ రాష్ట్ర శాసనసభలో ఉన్నదే 7-8 మంది మహిళా సభ్యులు. వాళ్ళు సమయం అడిగితేనే సభ వృధా అవుతుందా? చూస్తున్నారు లోకమంతా. నీ ముఖ్యమంత్రి నీ అహంకార ధోరణి, నీ బలుపు ధోరణి గమనిస్తున్నారు. ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నావు, అది గుర్తుపెట్టుకో. అవాళ తుపాకులు పట్టుకొని తిరిగి ఉండొచ్చు నువ్వు, కానీ ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నావు, అది గుర్తుపెట్టుకో. కానీ వాళ్ళ ప్రజలు వేమన పథకం పద్యం గుర్తు చేసుకుంటున్నారు. అల్పబుద్ధివానికి అధికారం ఇచ్చిన అనే దాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇంకా అసహించుకునే పరిస్థితి తెచ్చుకోకు. పైగా నిన్న ఇంకెంత దుర్మార్గం అంటే శాసనసభలో సమయం ఇవ్వలేదు. బయటకు వచ్చి మీడియా పాయింట్ దగ్గర వాళ్ళ బాధను చెప్పుకుందామనే ప్రయత్నం చేస్తే చాలా దుర్మార్గంగా ముందే అనుకోని పథకం ప్రకారం 20 మంది ఎమ్మెల్యేలను అక్కడ పంపించి అడ్డం పెట్టి మీడియా పాయింట్లో కూడా మాట్లాడే అవకాశం లేకుండా ఒక చిల్లర వేషం, ఒక చిల్లర ఎత్తుగడ. ఇట్లాంటివి చేసిన వాళ్ళు ఎవరు నిలబడలే చరిత్రలో. ఈ చిల్లర వేషాలు ఇవి రాజకీయాల్లో మీ ప్రతిష్టను పెంచావు. చూస్తున్నారు ప్రజలందరూ కూడా. మొదలైంది ఎందుకు తెచ్చుకున్నామా వీళ్ళను అని. మీ అసలు రూపం ఇప్పుడు చూస్తున్నారు. ఇంకేందో అధికారం ఉంది కదా అని విరవీగుతున్నారు. పోలీసు వాళ్ళని పెట్టుకొని మేము ఎప్పటికీ బతుకుతాం, రాజ్యం చేస్తాం అనుకుంటున్నారు. ఇంతకంటే పెద్ద పోలీసు, ఇంతకంటే పెద్ద మిలిటరీలు ఉన్న వాళ్ళు చాలామంది పోయినారు. పోలీసులు, మిలిటరీలు మిమ్మల్ని రక్షించలేవు. ప్రజలు మాత్రమే. ప్రజలు ఇచ్చిన అధికారంతో వచ్చిండ్రు. గది గుర్తుపెట్టుకోవాలి మొదలు. ఇవాళ తెలంగాణ సమాజం అంతా ప్రశ్నిస్తూ ఉంది. చాలామంది అమాయకంగా ఫోన్ చేస్తున్నారు. ఎందుకు సార్, ఎందుకు ఇస్తలేదు, ఒక 2 నిమిషాల సమయం ఇస్తే ఏం పోయింది అక్కకు అని చెప్పి పాపం చూసే వాళ్ళకు బాధ కలుగుతుంది. అసెంబ్లీ ప్రొసీడింగ్స్ అంటే ఏంది అని మొదలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ ప్రజలు. అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయి అని చెప్పి ఆరాధిస్తున్నారు ఒకరొకరు. ఇప్పుడు వీళ్ళతో ఎడ్యుకేట్ అవుతున్నారు. ఏ రకంగా సభ నడుస్తుంది, ఏ రకంగా ప్రతిపక్షం పట్ల వీళ్ళు వ్యవహరిస్తున్నారు, మహిళల పట్ల వీళ్ళు ఏ రకంగా వ్యవహరిస్తున్నారు, ప్రతిదీ చూస్తున్నారు. వాస్తవానికి సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడకూడదు అనేది ఒక నిబంధన, మొదటి నిబంధన. సభలో ఉన్న సభ్యులపైన ఏదైనా ఆరోపణ చేయదలుచుకుంటే ముందు రోజే సమాచారం ఇచ్చి, ముందు రోజే స్పీకర్ అనుమతి తీసుకొని, ఎవరి మీదనైతే ఆరోపణలు చేయదలుచుకున్నారో ఆ సభ్యులు కూడా నోటీస్ ఇచ్చి మాట్లాడాలి వాస్తవానికి. కానీ లేవు, ఏ రూల్స్ లేవు, ఏ నిబంధనలు లేవు. అధికార పక్షానికి వచ్చేవరకే ఇష్టం వచ్చిన పద్ధతుల్లో ఇస్తారు. ప్రధాన ప్రతిపక్షం మాట్లాడితే లేని రూల్స్ చెప్పి, సొంతంగా తయారు చేసిన రూల్స్ చెప్పి. తెలంగాణ శాసనసభలో ఒక మహిళా అభ్యర్థి, ఒక శాసనసభ్యురాలు, అన్ని హక్కుల శాసనసభ్యురాలు సమయం అడిగితే 2 నిమిషాలు సమయం ఇవ్వడానికి లేదా? ఇది ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. వీళ్ళు సభ నడిపే విధానం చూస్తున్నారు. ఇది కేవలం మా బండారం బట్టబయలవుతుంది, మా దొంగతనాన్ని పట్టుకుంటున్నారు అన్న దుగ్ధతోని తప్ప ఏముంది? మాట్లాడనిస్తే పోయేది, నష్టమైంది. ఎందుకు మాట్లాడినవారు? ఇది మొత్తం తెలంగాణ సమాజం అందరిలో వస్తున్న ప్రశ్న.
చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు నిజంగానే అమాయకంగా, ఎందుకు సార్ ఎందుకు మాట్లాడిస్తలేరు, ఏమైతుంది ఇస్తే? మైక్ ఇస్తే ఏం జరుగుతుంది? ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు వణుకుతున్నారు, ఏం జరుగుతుందని వణుకుతున్నారు? ఇంతటి వాళ్ళకి ఇంకా సభానాయకుడు లేడు, ప్రతిపక్ష నాయకుడు లేడు. ఎట్టి పరిస్థితులలో కూడా ఇటువంటి దుర్మార్గుల్ని వదిలేది లేదు. ఇది మొత్తం తెలంగాణ మహిళలకు జరుగుతున్న అవమానం, తెలంగాణ అక్క చెల్లెలకు జరుగుతున్న అవమానంగానే అందరూ కూడా భావిస్తున్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గాలకి మేము ఇవాళ చెప్పలే, మేము 6 నెలల క్రితం చెప్పినాం ఈ మాటలు. ముఖ్యమంత్రి గారు మీ భాష వల్ల, మీ ప్రవర్తన వల్ల రాష్ట్రంలో అరాచకాలు జరిగే అవకాశం ఉంది. మీ పని విధానం వల్ల పోలీసులకు స్వేచ్ఛను ఇవ్వకుండా, నేరస్తులను అరెస్ట్ చేయకుండా మీ నాయకులు పైరవీలు చేయడం వల్ల రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంది, మళ్ళీ దొంగతనాలు వస్తాయి, మళ్ళీ రేపులు జరుగుతాయి, మళ్ళీ హత్యలు జరుగుతాయి అనే మాట 6 నెలల క్రితమే చెప్పినాం మేము. ఇవాళ వాస్తవం అని నిరూపితమైంది. ఒక దిక్కు శాసనసభలో ఆ రోజు నాడు రాత్రి సభ దగ్గర మాట్లాడుతూనే ఉంది, అదే సమయానికి అక్కడ బయట 4 సంఘటనలు జరిగినాయని మనకు పొద్దునే వార్తలు చూసినాం. హైదరాబాద్లోనే 3, ఇంకెక్కడ పక్కన 1. శాసనసభలో చర్చ జరుగుతున్న సమయంలోనే. ఇది నీ గొప్ప పరిపాలన. దానికి డబ్బా కొట్టుకొని మీరు శాసనసభలో డబ్బా కొట్టుకోగలుగుతారు, కానీ ప్రజలు రేపు మీ జుట్లు పట్టుకుంటారు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ ప్రభుత్వం అహంకారాన్ని తగ్గించుకొని శాసనసభలో తప్పకుండా సరైన పద్ధతుల్లో ప్రవర్తించాలి. స్పీకర్ గారు మాకు అక్కడ ఎట్లాగ అవకాశం ఇస్తలేరు, ఇక్కడి నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. స్పీకర్ గారు కూడా తప్పకుండా సభలో ఉన్న మహిళలతో పాటు అందరి సభ్యులు ప్రధాన ప్రతిపక్షంగా మా హక్కులను కూడా కాపాడాల్సిన బాధ్యత స్పీకర్ గారి పైన ఉంది. లేనట్లయితే ఈ రాష్ట్ర ప్రజల్లో శాసనసభ మీద కూడా గౌరవం పోద్దనే విషయాన్ని కూడా వారు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సీఎం సభలో ఏ ఒక్కటి